అందరికీ నమస్కారం. ఈ వీడియో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, అలాగే మల్కాజిగిరి సిపి సుమతి మేడం వరకు చేరే విధంగా కృషి చేయాలని కోరుతున్నాను. విషయం ఏంటంటే టీజీఎస్ఆర్టీసీలో ఉద్యోగాల పేరుతో భారీ మోసం జరిగిందని చెప్పేసి మనకు తెలిసింది. వడ్లూరు రాజశేఖర్ అనే వ్యక్తి సుమారు 60 మంది దగ్గర నుంచి 50 లక్షల రూపాయలు తీసుకొని ఉడాయించడం జరిగింది. అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి కూడా రిమాండ్ పంపించడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో బాబానగర్లో టీజీఎస్ఆర్టీసీలో ఆర్టీసీ డ్రైవర్స్ కండక్టర్స్ ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం ఇందిరా కాలనీకి చెందిన వడ్లూరి రాజశేఖర్ అనే వ్యక్తి ఒక ఆఫీస్ని ఓపెన్ చేసేసి అందులో టీజీఎస్ఆర్టీసీలో కండక్టర్ అండ్ డ్రైవర్ పోస్టులు ఇప్పిస్తానని చెప్పేసి సుమారు 60 మంది దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి 50,000 నుంచి ₹1,00,000 వసూలు చేసినట్టు మనకు పోలీసులు ప్రాథమిక విచారణలో చెప్పడం జరిగింది. దీని మీద లోతైన ఎంక్వైరీ చేస్తే, అంటే మా టీం ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే, దాదాపు అతను 30 లక్షల రూపాయలు ఇప్పటి వరకైతే అతను తీసుకొని ఉడాయించడం అయితే జరిగింది. మాకు ఆర్టీసీలో పరిచయాలు ఉన్నాయని చెప్పేసి, మీకు ఉద్యోగాల అవకాశాలు ఖచ్చితంగా పెట్టిస్తానని చెప్పేసి నిరుద్యోగులను ఆసరా చేసుకొని ఇలాంటి మోసాలకు పాల్పడ్డాడని తెలిసింది. నేను పొన్నం ప్రభాకర్ సార్ గారిని, అలాగే సిపి సుమతి మేడం గారిని ఇద్దరిని కోరేది ఏంటంటే, అతని దగ్గర డబ్బులు ఉన్నాయనే విషయం అయితే మాకు తెలిసింది. ఆ డబ్బుల్ని ఎలాగైనా రికవర్ చేసేసి, ఇందులో ఈ డబ్బులు ఇచ్చి మోసపోయిన వాళ్ళు చాలా నిరుపేద కుటుంబాలకు చెందిన వాళ్ళు. వాళ్ళ యొక్క కొంతమంది ఆడవాళ్ళైతే వాళ్ళ పుస్తల తాడుని అమ్ముకొని కుదవబెట్టేసేసి తీసుకొని వచ్చేసి ఉద్యోగ అవకాశం కల్పిస్తారన్న ఒక ఆశతోటి వాళ్ళు డబ్బులు ఇవ్వడం జరిగింది. కానీ ఇదంతా మోసపోయామని తెలిసినాక వాళ్ళ ఏడుపులు చూస్తుంటే పోలీస్ స్టేషన్ దగ్గర కన్నీరు వచ్చింది మేడం. దయచేసి మిమ్మల్ని మేము విన్నవించుకునేది ఒకటే, ఏమనగా అంటే వారి దగ్గర నుంచి రాజశేఖర్ గారి దగ్గర నుంచి డబ్బులు రికవర్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యుల అకౌంట్లలో కానీ, వాళ్ళ నాన్న అకౌంట్లో కానీ, ఇలాంటి వాళ్ళ ఫ్రెండ్స్ అకౌంట్లో కానీ డబ్బులు అయితే చేరాయని అయితే సమాచారం ఉంది. ఇదంతా ఒక పకడ్బందీ ఒక ప్లాన్ ప్రకారం రాజశేఖర్ అనే వ్యక్తి చేసిండు. అతని మీద ఖచ్చితంగా మీరు చట్టపరంగా చర్యలు తీసుకుంటూ, అలాగే నష్టపోయిన బాధితులకు మాత్రం న్యాయం చేసేలా చూడండి. అలాగే పొన్నం ప్రభాకర్ సార్, ఇప్పుడు వీళ్ళు ఉద్యోగ ఆశలతోటే వీళ్ళు అవుట్‌సోర్సింగ్‌లో వీళ్ళకి ఉద్యోగాలు కలుగుతాయని చెప్పేసి అనుకున్నారు. వీళ్ళకి ఇప్పుడు ఎలాంటి డబ్బులు ఒక రకంగా నష్టపోయారు. ఇప్పుడు ఉద్యోగాలు రాకుండా కూడా ఇబ్బంది పడతారు. మేము తెలుసుకున్న విషయం ఏంటంటే, కాచిగూడ రీజియన్‌లో దాదాపు ఒక 30 పోస్టులు ఖాళీగా ఉన్నాయని అయితే మాకు తెలిసింది సార్. దాని నోటిఫికేషన్ అయితే తెలిసింది. ఈ నష్టపోయిన బాధితులు ఎవరుంటారో కానీ వాళ్ళకు ఆ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మేము కోరుకుంటున్నాం సార్.